యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశ్వ నియమాల్లో ఒక్కటైన సీక్రెట్ మేనిఫెస్టేషను గట్టిగా సంకల్పించుకుంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని నమ్మే ఒక చిన్న సూత్రం మాత్రమే తెలుసు. అంతా తెలుసు అనుకునే మనం శాస్త్రవేత్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ ప్రతి వాళ్లకు కనిపించని ఇంకొక సీక్రెట్ ఉండింది. అవే విశ్వ నియమాలు. ఏదైతే జపిస్తారో అదే బీజాక్షరంగా, అదే మీకు లైఫ్గా మిగులుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉంది. ఈ ఎపిసోడ్ చూస్తేనే సెకండ్ ఎపిసోడ్కి పబ్లిక్ అర్థమవుతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతువే నమః అంటే మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ని అనలైజ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు నీ కర్మ బాగలేదు, పాపకర్మ ఉంది అని అంటున్నాం కదా. ఇప్పుడు దీనికి ఎనర్జీ, దీనికి లోడ్ ఎక్కువైతే నువ్వు డిలీట్ చెయ్యి అంటున్నావు కదా. అలాగే మనలో కూడా కొంత ఓన్లీ నెగిటివ్ థింగ్స్ కే అవుతుందా? లేదు, మంచి చెడు రెండు ఉంటాయన్నమాట. ఆ నెగిటివ్ థాట్ ఎలా ఉందో ఆ నెగిటివ్ విశ్వంలో వచ్చినప్పుడు సేమ్ అది జరుగుతుంది. అలా పాజిటివ్ థాట్ సపోజ్ ఒక 100 వచ్చాయి, నెగిటివ్ థాట్ ఒకటే వచ్చింది, ఆ ఒకటే ఎందుకు జరుగుతుంది? సబ్ కాన్షియస్ మైండ్ లో నీకు ఫీలింగ్ ఉందంటే జరిగిపోతుంది. ఫీలింగ్ తో ఇచ్చావు నువ్వు దాన్ని. తెలుసుకున్నారు. ఇప్పుడు 60 ఏళ్లలో హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా వండర్ఫుల్. దట్ ఈస్ ద స్పిరిట్. మనమందరం కూడా అదే వైబ్రేషన్ కి వెళ్దాం. చెప్పాలంటే చాలా సీక్రెట్లీ చెప్పొచ్చు. ప్రతి వాళ్ళకి ఈ సబ్జెక్టుని ఇవ్వాలి. అదే అందుకోసమే నేను జన్మించాను. అదే నా జీవిత అన్వేషణలో ఫలితం. అసలు ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించారా? అవి ఉన్నాయని గుర్తించారా? దేని గురించి? అవే విశ్వ నియమాలు. మనం ఒక విషయం అనుకుంటాం, ఒక పని జరుగుతుంది, దాని తర్వాత ఫాలోయింగ్గా ఆ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇవంతా మనం అనుకున్నట్టే జరిగిపోతాయా? ఇవంతా వాటంతట అవే జరిగిపోతాయా? కాదు. విశ్వంలో కొన్ని నియమాలు మనకి తెలియకుండా వాటి మీద పని చేస్తూ ఉంటాయి కాబట్టి అలా జరుగుతాయి. విజయం కానీ, విక్టరీ గెలుపు కానీ, లేకపోతే ఏదన్నా ఒక సక్సెస్ఫుల్ యాక్టివిటీ కానీ, ఇవన్నీ అలా అలైన్ అయ్యి జరగాలంటే మన జీవితంలో కొన్ని అంతర్ముఖమైన నియమాల వల్లే అది సాధ్యమవుతుంది. ఈ నియమాలే విశ్వ నియమాలు. నేను ఇంకొంచెం కాంప్లికేటెడ్గా చెప్పుండొచ్చు, కానీ దీన్ని ఈజీ చేసి లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే విశ్వ నియమాలని పాటిస్తే ఆ ప్రాబ్లంని ఇట్టే దూరం చేసుకోవచ్చు అని చెప్పడానికి, అసలు ఈ విశ్వ నియమాలంటే ఏంటి, ఈ విశ్వం ఏ నియమాల మీద పనిచేస్తుంది, వీటి గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పడానికి నాతో పాటు ఉన్నారు లక్కరాజు నిర్మలమ్మ ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో ఈ టాపిక్ డిస్కస్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా 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 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఒక్కటే తెలుసు, విశ్వ నియమాలు అని మీ ముందు వచ్చి ఈరోజు ఇలా మాట్లాడే ముందు విశ్వ నియమాల్లో ఒక్కటైన సీక్రెట్ మేనిఫెస్టేషను గట్టిగా సంకల్పించుకుంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని నమ్మే ఒక చిన్న సూత్రం మాత్రమే తెలుసు. మీ ద్వారా ఇవాళ ఈ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము. నేను, నాతో పాటు మా ఆడియన్స్తో పాటు నేర్చుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఇవాళ క్వశ్చన్స్ అడుగుతున్నానే కానీ మీరు చెప్పే ప్రతి అంశం అట్లా బాణం లాగా దిగిపోతుందని అనుకుంటున్నాను. అమ్మ, అసలు టు స్టార్ట్ విత్ ముందుగా అసలు చెప్పండి, అసలు విశ్వ నియమాలు అంటే ఏంటి, వీటి గురించి మాట్లాడాలి అన్న తపన తాపత్రయం, ఆ రీసెర్చ్ చేయడం, ఇవన్నీ మీకు ఎలా స్టార్ట్ అయ్యాయి? అక్కడి నుంచే వద్దాం. ఓకే, విశ్వ నియమాలు 12 చెప్పడం చాలా ఈజీ నాన్న. మామూలుగా ఇప్పుడే చెప్పేయచ్చు, దాంతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ అసలు విశ్వ నియమాలు అనేవి ఎందుకు, అసలు విశ్వ నియమాల్లో ఏముంది అనేది కూడా మనకు రావాలి కదా. దానికి నా అనుభవాలను జోడించి నేను చెబుతూ వెళ్తున్నాను నాన్న. ప్రతి వాళ్లకు లాగానే నాకు కూడాను చాలా అనుభవాలు జరిగాయి. ఆ అనుభవాల్లో నాకు నేనంటే ఏమిటి, ఇది కాదు జీవితం, నేనెందుకు పుట్టాను అని ప్రతి వాళ్ళకి ఒక ఏజ్ తర్వాత, కొంచెం మెచ్యూరిటీ తర్వాత ఒక అనుభవం వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే అసలు నేనంటే ఏమిటి, నేను ఎందుకో స్పెషల్గా పుట్టాను అన్న ఆలోచన కలుగుతుంది. కలిగినప్పుడు ఆధ్యాత్మిక వైపు మనుషులు మళ్ళుతారు. అది నాకు చాలా చిన్న వయసులో జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, మా అమ్మమ్మ చక్కగా పద్యాలు పాడుతూ ఉండేది.
పద్యాలు పాటలు పాడుతూ ఉంటే ముసలిదాన ఎందుకే ఊరికే పాటలు పాడతావు, డిస్టర్బ్ చేస్తావు అనేవాళ్ళు. ఆమె వేమన పద్యాలు, సుమతి శతకం పద్యాలు పాడేది. పాడుతుంటే మాకంతా పుస్తక అభిమానులం మేము. అంటే పూర్వకాలం ఇల్లు కదా, మేమంతా కదా, ఒక రూమ్ నిండా పుస్తకాలు ఉన్నాయి. మా నాన్నగారికి పుస్తకాలు అంటే చాలా ఇష్టం. నా 10th క్లాస్లోనే అస్ట్రాలజీ నేర్చుకున్నాను, పొమరాలజీ నేర్చుకున్నాను, న్యూమరాలజీ కూడా నేర్చుకున్నాను. అప్పటికే నేను కవిత్వం రాశాను. సాహిత్య అకాడమీ వాళ్ళు నా పుస్తకాలు ప్రింట్ చేశారు. సరస్వతి కటాక్షం. అది యాదృష్టికి మా అమ్మ అనేది. శిష్టా లక్ష్మీనారాయణ అని మా గురువు గారు, పాలెంలో లెక్చరర్, బోస్ అండ్ బ్రదర్స్, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రాశారు ఆయన. ఆయన ఒక రోజు నేను 8th క్లాస్లో స్పీచ్ ఇస్తుంటే, నాకు ఈ అమ్మాయిని ఇవ్వండి, నేను మోల్డ్ చేసుకుంటాను, షీ హ్యావ్ సంథింగ్ స్పెషల్ అని అన్నాడు. మా అమ్మ చెప్పుడు తీసుకొని కొట్టేళ్ళగొట్టింది. అసలే దాని మాట మాట్లాడుతుంటే నా బొంద నాకు ఒక్క ముట్టకు అర్థం కాదు, వాళ్ళ నాన్నకు మాత్రమే అర్థమవుతుంది, ఇదేదో సన్యాసుల్లో పోతుంది, లాభం లేదు అని తిట్టి పంపించేసింది. అలాగా రూరల్ నాన్న మాది. చిరజీయర్ స్వామి లాంటి వాళ్ళు మన ఆశ్రమ మహబూబ్ నగర్కి వచ్చి భగవద్గీతలు చెప్పేవాళ్ళు. అప్పుడు మేమంతా వెళ్ళి వినేవాళ్ళం. ఆ వింటూ కూర్చున్నప్పుడు సమశ్రీణాలని చేస్తారు, వాతలు పెడతారు, తెలుసు కదా. అతి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు వంటలు చేస్తే అందరికీ పనికొస్తుంది. రైట్. అలా పనికొచ్చే దాంట్లో ఆయన ఏదో వేదాంతము, జ్ఞానం అనేది ఒక దీపము, దీపాన్ని వెలిగించండి, జ్ఞానజ్యోతిని పొందండి అని చెప్తే ఒకటే అడిగిన ఆయన, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం అని. ఏంటే మీ అమ్మ ఇంత గొప్ప కవిత్వం చెప్పేస్తోంది, ఇది భగవత్ శక్తితో పుట్టింది, దీని జన్మకి సార్థకత ఉంది, ఇది చాలా గొప్పది కమలమ్మ అని అన్నాడు మా అమ్మకి. నన్ను దగ్గర చేర్చుకొని ఆశీర్వదించారు ఆయన. అది ఏదో మామూలుగా అనుకున్నానంతే. దివ్య చుట్టూ వలయంగా చీకటి ఎలాగే ఉందంటే, మా అప్పుడు క్యాండిల్స్ పెట్టుకొని చదువుకునేవాళ్ళం నాన్న. జ్ఞానజ్యోతి అనగా వెలిగిస్తే మరి చుట్టూ కూడా చీకటి ఉంది కదా, దాన్ని ఎవరు తొలగిస్తారు? ఇవాళ మనకి ఇంత విశ్వంలో భగవద్గీత, ఆధ్యాత్మికత, వేదాలు, శాస్త్రాలు ఇన్నీ ఉన్నాయి, అయినా తెలియనితనం మనకెంతో ఉంది. కోటాను కోట్ల సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని భగవత్ కృప వల్ల నాకు లభించింది అనుకుంటున్నాను. అంటే అంతా తెలుసు అనుకునే మనం శాస్త్రవేత్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ ప్రతి వాళ్లకు కనిపించని ఇంకొక సీక్రెట్ ఉండింది. అవే విశ్వ నియమాలు. అవి నాకు భగవత్కృప వల్ల నాకు లభించాయి, నా అనుభవం ద్వారా లభించాయి. 14 ఏళ్ల కృషి నాన్న ఇది. ఈ సబ్జెక్ట్ అంత తొందరగా రాలేదు. నా అనుభవాలను జోడించి నేను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి ఇంత లక్షల మంది, వేల మంది, కోట్ల మంది ఇది కావాలి సబ్జెక్ట్ చెప్పండి 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 అని ఆతురత పడుతున్నా. ఏంటమ్మా ఈ సబ్జెక్టు పరంగా ఇప్పుడు మాట్లాడితే విశ్వ నియమాలు అంటే ఇప్పుడు మనం నిజ జీవితంలో మనం అనుభవిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అంతా రాంగ్ పద్ధతుల్లో చేస్తున్నాం. అసలైన సబ్జెక్టు మన దగ్గర లేదు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఏం తప్పుగా చేస్తుంది చెప్తాను. ఏమైందంటే మన దగ్గర ఉండే వేదాల్లో ఉండే సబ్జెక్ట్ అంతా యుఎస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నాన్న. కొంత సబ్జెక్టుని తీసుకెళ్ళిపోయి వాళ్ళ శాస్త్రంలో ఉంది నాన్న ఇది, మన శాస్త్రంలో ఇవి లేవు. అసలైన సబ్జెక్ట్ ఇది కాబట్టి ఇవి లేకుండా మనం తప్పుదారిలో వెళ్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విషయం ఉంది. పిల్లలు ఉన్నారు, పిల్లలు పుట్టగానే ఏం చేస్తామో ఏమో, వీడు బాగుపడతాడో లేదో, కడుపుతో ఉండగానే ఫస్ట్ థాట్స్ కంటానో లేదో, అబార్షన్ అవుతుందో ఏమో, పిల్లలు పుడితే అంగవైకల్యం పిల్లలు పుడతారో ఏమో, పుట్టగానే నా పిల్లకు మాటలు వస్తాయో రావో, ఏవో చూస్తుంటాం పిచ్చి పిచ్చివన్నీ నమ్మకాలు, విశ్వాసాలు. కొన్ని నమ్మకాలు, కొన్ని విశ్వాసాలు మనలో ఏర్పడి ఆ పిల్లలు పుట్ట కింద పడతావురా అంటావు, దయ్యం వచ్చిందిరా అంటావు, నిన్ను ఆ దవాఖానకు తీసుకుపోవాలరా. అరే నీ ఎంకమ్మ, ఒక్కటన్నా వాడి జీవితంలో పుట్టి పెరిగి 12 years లోపల వాటికి సబ్కాన్షియస్ మైండ్ పెరుగుతుందనమాట. 12 years లోపలనే అవే అనుభవాలు వాడి జీవితం అవుతాయి. నువ్వు కింద పడతావురా అంటివి, దవాఖానకు పోతావురా అంటివి, నువ్వు తెలివిలోనోడు అంటివి, వాడు పక్కోడు నేను ఎక్కిరిస్తాడురా అంటివి, నువ్వు చెడ్డి నిప్పుకున్నావు. వాడికి ప్రతి నెగటివ్ ఇచ్చినాము. వాడి జీవితంలో ఎలా ఎదుగుతాడు నాన్న? రైట్. అంటే మన ఆలోచన మాటనే కాదు, ఆలోచన కూడా ఒక వైబ్రేషన్ ఉంది. ఒక బీజాక్షరము అంటే ఏంటి నాన్న బంగారు తల్లి? బీజాక్షరము అంటే జపించడము అంటే ఏమిటి? నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కంట్రోల్ కాదు, నాకు నడుము నొప్పి ఉంది, వాకుట్లుంది, నా మగుడు నన్ను సతాయిస్తాడు, 24 గంటలు ఇవే జపం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అదే జీవితం. కొంతమంది మాకు డబ్బులు లేవు అని చెప్పిస్తున్నారు. కొంతమంది మాకు ఆరోగ్యం బాగలేదు. ఏదైతే జపిస్తారో అదే బీజాక్షరంగా, అదే మీకు లైఫ్గా మిగులుతుంది. ఈ చిన్న విషయమే మనం తెలుసుకోలేక అనామకంగా ఉన్నాము.
కాబట్టే నేను విశ్వ నియమాలను రాయడం జరిగింది, దీని మీద కృషి చేయడం జరిగింది. అయితే ఇంతమందిని ఎలా ఆకర్షిస్తుంది? నేను చిన్నప్పుడు నేను చెప్పాను ఇందాక, మా అమ్మమ్మ పద్యాలు చదివేది. ఈరోజు వందలు వేలు కోట్ల మంది పుస్తకాలు రాస్తున్నారు కదా ఇన్ని వందల సంవత్సరాలలో, కానీ వేమన పద్యాలకు సుమతి శతకాలకే వాల్యూ ఉంది కదా. ఇప్పుడు కూడా అంటారు పిల్లలకి ఇప్పటికీ నేర్పిస్తారు. ఏమంటారు? చాలా ఉన్నాయి. ఉప్పు కప్పు పోలిక ఉండు చూడ చూడ రుచుల జాడ వేరే, ఏదో విషయం వచ్చినా పద్యం చదివేస్తారు. ఆ పురుషులు ఎంత పుణ్య, తర్వాత కొడుకులు ఎంత పుడితే ఏం లాభం, వాడు ప్రయోజకుడైతే, అన్ని ప్రతిదీ పద్యాలు పాడుతుంటాం. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకు ఆ రోజు నాకు ఒక బీజం పడింది బంగారు తల్లి. తర్వాత నేను రీసెర్చ్ చేస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏంటి తల్లి అంటే, అద్భుతమైనటువంటి భావన. మనము పూజ చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని చదవమని ఇస్తాడు. ప్రతి దాంట్లో విష్ణు సహస్రనామాల్లో, లలితా పారాయణంలో ఏదైనా సరే ఒక శ్లోకం ఇస్తారు. మంత్రోపదేశం చేసిన మా గురుగారు కూడా నాకు ఒక శ్లోకం ఇచ్చి చదువు అని. నేను శ్లోకం నేను జపం చేస్తున్నా కదా, శ్లోకం ఎందుకు, నేను శ్లోకం చదువు అనుకునేదాన్ని. ఈ రీసెర్చ్ చేసుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉంది. ఈ ఎపిసోడ్ చూస్తేనే సెకండ్ ఎపిసోడ్కి పబ్లిక్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నేను ఇక్కడ సబ్జెక్ట్ని ఇవ్వబోతున్నాను. విశ్వనియమాలు చెప్పడం చాలా ఈజీ, 2 నిమిషాల్లో చెప్పేస్తాను అయిపోతుంది కాదు. అది ఏంటి బేస్ అనేది కూడా మనకు తెలియాలి కదా. ఏదైతే మనకిక్కడ ఒక చిప్ ఉంది, ఈ చిప్పును ఇప్పుడు వాళ్ళ ఆత్మ, పూర్వకాలంలో పరమాత్మ అన్నారు. మనలో ఉండేది ఆత్మ, విశ్వంలో ఉండేది పరమాత్మ అని అన్నారు. అంటే ఆ రోజు కాలంలో సంస్కృతమే ఉంది, సంస్కృత టెర్మినాలజీ. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి చక్రాలు, భూతాలు అన్నారు, పంచభూతాలు అన్నారు. భూతాలు అంటే ఏంది? 5 ఎలిమెంట్స్. మనలో ఉండేవి 5 ఎలిమెంట్స్, అవి 2 అని అర్థం. ఇక్కడ ఉండేది ఒక చిప్పు, దీన్ని ఆత్మ అని పేరు పెట్టి. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ చూపించి నాకేం చెప్తావు, ఇందులో ఆంటీ వైఫై అంటావు, వాట్సాప్ అంటావు, ఇంకేదో నెట్ అంటావు, ఇంకో ఇన్స్టాగ్రామ్లకు వెళ్ళండి అంటావు, ఇది యూట్యూబ్ అంటావు. నాకు తెలియదు కదా, మాకు కొన్ని సబ్జెక్ట్ అర్థము, మాకేమొస్తుందో అదే చూస్తున్నాం, కానీ మిగతా అది నాకు తెలియదు కదా. అలాగే వాళ్ళు చెప్పినటువంటి భాష ఈనాటి జనరేషన్కి అర్థం కాదు. ఆత్మ పరమాత్మ అనే భగవద్గీత శ్లోకాలు మనం చదివి వినిపిస్తే తెలుగే రాని వాళ్ళకి సంస్కృతం ఏమొస్తుంది నాన్న, ఈ టర్మినాలజీ అంతా ఆధ్యాత్మికత అనుకుంటున్నాం, కానీ ఇది మన నిత్య జీవితం అనేది తెలియటం లేదు కదా. ఇది నిత్యము మనకు ఉపయోగపడే సబ్జెక్ట్ అని తెలియాలి అంటే ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది ఫస్ట్ తెలియాలి. ఆత్మ అనేది ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి చిప్. ఈ చిప్పును నువ్వేం చేస్తున్నావు? నేను సెల్ ఫోన్ మార్చుకుంటే మీరేం చెప్తున్నారు? 30% పాతవి దాంట్లో మెమొరీలో ఉంటాయని చెప్తున్నావు. అలాగే మన ఆత్మలో ఈ పాజిటివ్ చిప్పులో కూడా 30% మన పూర్వజన్మలో మనం ఏర్పరచుకున్న అనుభవాలు, నమ్మకాలు, విశ్వాసాలు ఏవో కొన్ని ఉంటాయి, కర్మలు ఉంటాయంటారే, ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం అవి మీతో వస్తాయి 30%. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ కులాలని కొట్టుకొని చచ్చిపోతున్నారు. మాది కులము, మీది. కులాలు ఇవ్వలేదు. ఈ విశ్వం స్టార్ట్ అయినప్పుడు 4గా విభజించాడు జీన్స్ని. ఒకటి హార్డ్ వర్క్ చేయడానికి, ఒకటి వ్యవసాయము వ్యాపారము చేసే జీన్స్ని ఇచ్చాడు, ఇంకోటి ఏమిచ్చాడంటే తనను తాను రక్షించుకునే జీన్స్ని ఇచ్చాడు, ఇంకోటి జ్ఞానము అనే జీన్స్ ఇచ్చాడు. 4 జీన్స్ను మాత్రమే మనకిచ్చాడు. దాన్ని ఆ రోజుల్లో ఏవో పేర్లు పెట్టారే, నా నోటితోటి నేను అనలేనే బంగారు తల్లి, ఆ కులాల పేర్లు కూడా చెప్పాను, ఎందుకంటే అవి జీన్స్. కాబట్టి ఏంటి, నీవు కార్పెంటర్ వంశంలో పుట్టావా, ఐఏఎస్ ఫ్యామిలీలో పుట్టావా, టీచర్స్ ఫ్యామిలీలో పుట్టావా, లేదు వ్యవసాయదారుడి కుటుంబంలో పుట్టావా, కంసాలి వంశంలో పుట్టావా, ఇంజనీరింగ్ చేసే వాళ్ళలో రాజకీయం దాంట్లో పుట్టావా, అలాంటి జీన్స్ నీకు 30% వస్తాయి. ఒక 30% చిప్పులో ఏమొచ్చాయి? ఈ చిప్పులో ఇందులో పాత కర్మఫలంగా, ఆ వ్యక్తి కర్మఫలంగా వచ్చినటువంటి ఎనర్జీ, సంచిత కర్మ 30% వచ్చింది నాన్న. తర్వాత ఇంకో 30% జీన్స్ అంటే దేవుడు తయారు చేసిన 4 జీన్స్. మీ వంశంలో పెద్దవాళ్ళు కార్పెంటరు, వ్యవసాయం చేశారు, వ్యాపారం చేశారు, యుఎస్ లో ఉండి ఫ్యామిలీలో పుట్టావో, నీవు ఏమన్నా నీవు రాజకీయ రంగంలో పుట్టావు, ఏదో ఒక జీన్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఫ్యామిలీ జీన్స్ నీకు వస్తాయి. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తాయి?
కొంతమంది ఏమో కరీంనగర్లో పెరుగుతారు, కొంతమంది విజయవాడలో పెరుగుతారు, కొంతమంది యూఎస్లో పెడతారు, కొంతమంది కాశీలో పెరుగుతారు, కొంతమంది నార్త్లో ఎక్కడో పెడతారు, కొంతమంది బెంగళూరులో. అంటే వాళ్ళు పుట్టి పెరుగుతున్నటువంటి వాతావరణంలో కొన్ని నమ్మకాలు, కొన్ని విశ్వాసాలు ఏర్పడతాయి. కొంతమందికి కొంతమందే దేవుళ్ళు ఉంటారు, అక్కడ ఉండే దేవుళ్ళు బేసికల్ గా వాళ్ళ ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు 30% వస్తాయి. 30%. వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం. అంటారు కదా మన పిల్లల్ని ఏ లొకాలిటీలో పెంచుతున్నావే, మంచి లొకాలిటీలో పెంచరు అది మీ పిల్లల్ని అంటాం కదా. ఆ 30% వస్తుంది. 30%, 90%. ఒక జర్నలిస్ట్కి ఇలాగే ఇలాగే చెప్పి ఇంకోటి ఎక్కడి నుంచి వస్తుందమ్మా అన్నాడు ఇంటెలిజెంట్ ఆయన, పొలిటికల్ జర్నలిస్ట్. ఇంకొకటి ఎక్కడి నుంచి వస్తుంది నాయన, నీ వల్లనే వస్తుంది. రోజు పేపర్ చదువుతున్నాను, వాట్సాప్ చూస్తున్నాను, ఫేస్బుక్ చూస్తున్నాను, మనం చూసిన వాటిలోంచి మనకు 10% వస్తుంది. డైలీ పేపర్ చదువుతున్నాము, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాము, ఫేస్బుక్ చూస్తున్నాము, పేపర్ చదువుతున్నాము, డైలీ మనకు జరుగుతున్నటువంటిది 10%. అదే మన ఆత్మ అనే పాజిటివ్ ఎనర్జీ చిప్. మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ చిప్. ఈ విశ్వంలో కూడా పంచభూతాలు ఉండే ఒక విశ్వంలో ఎనర్జీ బాగా ఉంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ నువ్వేం చేస్తున్నావు, చిన్న చిప్పుగా ఛార్జింగ్ కావాలి దీనికి. ఏమ్మా రోజు ఛార్జింగ్ అయిపోతుంది, దీనికి ఛార్జింగ్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు, ఇది పిన్ కావాలని అంటున్నావు, లేదంటే చిన్న పిన్ కావాలంటున్నావు, పెద్ద పిన్ కావాలి, నాకు ఇది సరిపోదే వేరే పిన్ కావాలి అంటాను నేను. నాలంట నీకైతే తెలుసు ఏమేమంటావో దాని పేర్లు కూడా నీకు తెలుసు. అలాంటి చిప్స్ ఉంటాయి కదా, పిన్స్ డిఫరెంట్. ఇప్పుడు వస్తుంటే కార్లో కూడా చూసిన 3-4 ఉన్నాయి, ఏదన్నా పెట్టి USB పిన్ ఒకటి ఉంటుంది, C ఛార్జర్ ఒకటి ఉంటుంది, లైట్నింగ్ ఛార్జర్ ఒకటి ఉంటుంది, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. అది సంగతి, అవన్నీ నాకు తెలియదు. అయితే అవన్నీ ఉన్నాయి కదా, కానీ కరెంటు మాత్రం ఒకటే. కరెంట్ ఒకటేగా, అదే విశ్వం అనేది కరెంటు ఒకటే. మనలో ఉండే ఈ చిప్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా ఛార్జింగ్ అక్కడి నుంచే మనం చేసుకోవాలి. అవును. కాబట్టి ఈ చిప్ ఆ చిప్కి కనెక్షన్ ఎలా కలుగుతుంది అనేది ఈ విశ్వ నియమాల్లో నేను రీసెర్చ్ చేసినటువంటి అంశాలు. అయితే దానికి దీనికి అటాచ్మెంట్ ఏమ్మా అంటే విశ్వానికి మనిషికి మధ్యలో ఉండే అటాచ్మెంటే విశ్వ నియమాలు అంతే. అది ఎలా కలుపుకోవాలి అనే దాని మీద నేను చేసినటువంటి దాంట్లో నాకు దొరికినవి ఈ 12 సూత్రాలు. ఈ 12 సూత్రాలే ఉన్నాయనుకొని నేను అందరికీ చెప్పిన తర్వాత మళ్ళీ చూస్తే ఇంకో 12 సూత్రాలు కనపడ్డాయి. నిజం, అట్రాక్షన్ ఆఫ్ లా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళది కొంచెం వేరే తీరు సూత్రాలు కనపడ్డాయి. ఈ 12 సూత్రాలు ఆ 12 సూత్రాలు అన్నీ ఒకటే పేర్లు మార్చుకున్నారంతే. తర్వాత ఇంకా 21 కనిపించాయి నాకు. 21 ఉన్నాయే, నాకు 12 దొరికాయి అని మళ్ళీ రీసెర్చ్లోకి వెళ్ళి మళ్ళీ అన్నీ చూస్తే అన్నీ ఒకటే, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భావించుకుంటూ వెళ్ళారు. కానీ 12 సూత్రాలే విశ్వ నియమాలు, అవే కరెక్ట్. అవి జీవితానికి అన్వయించుకుంటే 21 కాదు 31 కాదు, ఎన్ని సూత్రాలు ఉన్నా అన్ని సూత్రాల కిందికి ఇవే సూత్రాలు వస్తాయి. అది నాన్న, దీనికి ప్రాక్టికల్గా నేను అనుభవించినటువంటి దాన్ని నీకు ఉదాహరణగా చెప్తాను. మరి నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పుస్తకం మీరు వినండి, ఇది ఆచరించండి, ఇది ఒక గొప్ప పుస్తకం అని నేను అన్నప్పుడు దాని గురించి నాకేదో అనుభవాల ద్వారా నేను పొందినటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తేనే కదా. ఇప్పుడు లలితాపారాయణం చదువు అన్నారు. లలితాపారాయణం చదివిన తర్వాత దాని ఫలితం చదవమంటారు. ముందు ఫలితం చదవమన్న తర్వాత లలితాపారాయణం చదవమంటే ఎంత బాగుంటుందే. అయ్యో ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పు నేను చేయకూడదు కదా. అందుకని నేను ఇది ఏమిటి ఫలితం చెప్పిన తర్వాత అప్పుడు సూత్రాల గురించి మాట్లాడుకుందాం, నమ్మకం కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు ఫస్ట్ మా అమ్మమ్మ అని చెప్పాను కదా, ఫస్ట్ నేను మెచ్యూర్ కాకపోతే నన్ను ఎంపీసీ చదివించారు. అక్కడ ఫెయిల్యూర్ అయ్యాను, అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అంటే ట్రెడిషన్ ఫ్యామిలీలో మమ్మల్ని అక్కడ దేవుడు అంటారనమాట. దేవుడు అని నన్ను తీసుకెళ్ళి రాఘవేంద్ర స్వామికి అంకితం ఇచ్చారు. రాఘవేంద్ర స్వామికి అంకితం ఇచ్చినప్పుడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి నా ఒంటి మీదకి వచ్చేవాడు. అంటే ఏం లేదే, మంత్రం ఇవ్వలేదు, ఏం లేదు. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే అనే సూత్రమే చదువుకున్నానంతే. చదువుకుంటే నాకు భగవంతుడు అవాహనం అయ్యేవాడు. అప్పుడు బోర్డు కవిత్వం రాశాను. ఇంటర్మీడియట్లో నన్ను జాయిన్ చేశారు మా నాన్నగారు. చేస్తే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను అంతకుపురం. తర్వాత అన్ని సబ్జెక్టులో గొప్పగా వచ్చాను. స్టేట్ ర్యాంక్లో మహబూబ్ నగర్ డిస్టిక్లో మొట్టమొదటి ఎంపీసీ ఆడపిల్ల నేను.
ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఆల్ డిస్ట్రిక్ట్స్లో. డిస్ట్రిక్ట్లో మొత్తం అది లెక్కల టీచర్ రావాలంటే వేరే బాయ్స్ స్కూల్ నుంచి వచ్చి ఆడపిల్లల స్కూల్లో చెప్పాలి. మా అన్న పక్కన ఇలా కూర్చోకూడదు, ట్రెడిషనల్ ఫ్యామిలీ. నాన్న పక్కన కూర్చోకూడదు. ఇలా మెచ్యూర్ కాని వాళ్ళని దేవుడని పూజ చేస్తారు. అలా నాతోటి మందులు ఇప్పించేవాళ్ళు అందరికీ. ఇంకా ఆవులు ఇంట్లో ఉండేవి, ఆవులకు డెలివరీ జరుగుతుండేది. మా అమ్మమ్మనేమో ఆ బిడ్డకు పాలు పట్టడము, నాదేమో మాయి పట్టుకొని వెనక కూర్చొని మాయి పట్టాలి. అది మాయి తింటుందట, ఆకలేసి డెలివరీ అయిన బేబీ బాలెంత ఆకలేస్తుందట. ఆకలేస్తే ఆ మాయి తింటే పాలు ఉండవట, పాలు ఎండిపోతాయట. అందుకని ఆ మాయి దగ్గర గంప పట్టుకొని కూర్చునేదాన్ని. అలా ట్రెడిషన్ ఫ్యామిలీలో ఆధ్యాత్మికతకి ఈ ఈ ఈ జీవితానికి మధ్యలో ఎన్నో చూస్తూ ఒడిదుడుకులను ఎన్నో ఎదుర్కొంటూ చూసుకుంటూ వచ్చాను తల్లి. వచ్చిన తర్వాత మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ జీవితంలో కూడా నేను ఆయన ఈస్ట్ గోదావరి, నేనేమో పాలమూరు తెలంగాణ పోరిని. ఇక్కడికి అక్కడికి కుదరలేదు, చాలా గొడవలు. పెళ్లి చేసుకున్న 10 నిమిషాలలోనే గొడవలు జరిగిపోయాయి. అమ్మ బాబోయ్. ఇక విడిపోయామో అని అనుకున్నారు. నేను ఒక్కదాన్ని ధైర్యం చేసుకొని బీఎస్సీ బీఈడీ చదివితేనే పెళ్లి చేసుకుంటానన్నారు వాళ్ళు. బీఎస్సీ బీఈడీ ఉన్నందుకు పెళ్ళయింది. కానీ అన్నీ గొడవలే, ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్లో. అప్పుడు నేను మా నాన్నగారు జాతకాలు చెప్తారు కదా, వేరే ఒక ఆయన నా చెయ్యి చూసి నీకు భర్తతో సుఖం ఉండదు, నీకు ఇష్టమేనా, లేకపోతే నీకు ఆడపిల్లగా నీకు బయట జీవితం చాలా, ప్రతి మగవాడు నిన్ను చూసి ఇట్లా చేతులు వేస్తాడు, నీవు మాత్రం ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త అవుతావు నీ జీవితంలో. నాన్నతో పాటే మీ నాన్నగారి కోరిక నిన్ను పంపించడం ఇష్టం లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని అన్నారు. లేదు నాన్న, లేదు అంకుల్, నా చేయి చూసి చెప్పాడనమాట. ఒక అమ్మాయి మొగుడు విడిచిపెట్టాడు, ఒక అమ్మాయికి మొగుడు చచ్చిపోయాడు, మరి ఉన్న నీ జీవితం గురించి మీ నాన్న బాధపడితే నీకు చెప్పలేకపోతున్నాడు, మీ అమ్మకేమో అంత లోకజ్ఞానం అవగాహన లేదు, నీ ఇష్టం, నీవు డిసిషన్ చెప్పు అన్నాడు. ఆయనతోటే ఉంటాను, ఎందుకంటే నాకు 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు, భవిష్యత్ అంతా ఉంది. మా అన్నకు అప్పటికే నాకు పెళ్ళి వద్దు అంటే మా అన్నయ్యకు ముందు పెళ్ళయింది, తర్వాత నాకు పెళ్లి చేశారు. డిగ్రీ అయిన తర్వాత, నేను మెచ్యూర్ అయిన తర్వాత నాకు పెళ్లి చేశారు. నాకు బీఈడీలో పెళ్లి చేశారు, బీఈడీ అయినాక పెళ్లి చేశారనమాట. అయితే వీళ్ళు గవర్నమెంట్ జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ మీ అమ్మ నాయనకు సంపాదిస్తావని వద్దన్నారు. వాళ్ళు ఇల్లుదుడు అంటే ఇల్లంతా నీళ్ళు పోసి కడిగేసేదాన్ని. మా మాటకి వాళ్ళ మాటకి చాలా తేడాలు ఉండేవి. నేను నీళ్ళు పోసి కడిగితే అందరు పిహి నవ్వుకునేవాళ్ళు. ఇల్లు తుడువు అంటే మాకు తెలంగాణలో నీళ్ళు పోసి కడగడం, వాళ్ళకేమో తడిబట్టేసి తుడవడం. అట్లా కొంచెం ఎడ్డిదాన్ని. సమాజం వ్యవహారం అంత తెలియదు కదా, అమాయకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్, ఎయిడెడ్ స్కూల్లో జాబ్. అట్లా లైఫ్లో ఇతనే కావాలనుకున్నాను, మా వారితోటే ఉన్నాను. ఆయన నేను రోజు కొట్లాడతాము, కానీ బాగా కలిసి ఉంటాం. చాలా అన్యోన్య దాపతులము. నేను ఏదన్నా కూడా కాదనరు. అయితే ఆయన మాటకి నా మాటకి ఇప్పుడు కూడా తేడాలు ఉంటాయి, గొడవలు పడుతూనే ఉంటాం క్షణక్షణం. కానీ ఇక్కడిని వదిలిపెట్టేవాళ్ళు నేను ఆత్మీయతే బాబు ఇద్దరి మధ్యలో. సరే, మా నాన్నకు మాట ఇచ్చాను. అలాగే డెలివరీలు నేనే చేసుకున్నాను. తర్వాత జీవితంలో, వైవాహిక జీవితంలో సుఖమేమీ లేదు. పిల్లలు పుట్టినాక దాంట్లో కూడా ఒక డిజేబుల్డ్ పాప పుట్టింది. డిజేబుల్డ్ పాప పుట్టగానే నేను గోల్డ్ మెడల్, ఐఐటి రామయ్య కంటే గొప్పగా మ్యాథమెటిక్స్ చెప్తాను. మ్యాథమెటిక్స్లో అప్పటికి నేను టీచర్గా ఉన్నప్పుడే ఇంటర్మీడియట్ డిగ్రీలోనే టెలిస్కోల్కి రచనలు చేశాను. 7 గంటలకు దూరదర్శన్లో నాటికలు వచ్చేవి, బుద్ధం శరణం గుర్తి. 7 గంటలకు మీరు టీవీలు చూసావో లేదు నువ్వు, 7 గంటలకు ఒక స్పెషల్ నాటికలు వచ్చేవి, బుద్ధం గుర్తింపు నాటికలు రాశారు. అప్పటికే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లక్కరాజు నిర్మల యంగ్ గర్ల్ అని పిలిచేవాడు, నన్ను యంగ్ గర్ల్ అని పిలిచేవాడు. అట్లా రేడియోలో టీవీలో ఆకెళ్ళ గారు, అలా ఆ చిన్న వయసులో డిగ్రీలోనే నాకు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు. కవిత్వము, సాహిత్య అకాడమీ వాళ్ళే నా బుక్స్, పుస్తకాలు రాస్తే నీవెవరో నేనెవరో, గెట్ అవుట్ మా అత్తగారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు అవగాహన సాహిత్యం మీద లేదు, సామాజిక విలువలకు మాత్రమే తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళు. సరే టీకై పుస్తకం మర్చిపోయా, అసలు కవిత్వం రాస్తానని కూడా మర్చిపోయా. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒక టెలిస్కూల్ రచనల్లో పోతుంటే చిల్లర భవానీ కనపడి, అరే నేను లక్కరాజు, నేను నీ పుస్తకం నా దగ్గర, ఓహో నేను కవిత్వం రాస్తానా అనుకున్నాను అన్నప్పుడు. సో ఫ్యామిలీ కోసం మొత్తం మీకున్న ఇంట్రెస్ట్ అంతా వదిలేసుకున్నాను. తర్వాత డిజేబుల్డ్ పాప పుట్టింది, ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగానికి వెళ్తే నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టీచర్ని. ఈమె చాలా యాక్టివ్, ఇంటెలిజెంట్ అని కుళ్ళు ఒకటి ఉంది నా మీద. తర్వాత నేను డుమ్మా కొడుతున్నాను, థైరాయిడ్ వచ్చింది. అప్పటి కాలంలో థైరాయిడ్ అని నాకు మెడిసిన్స్ ఇవ్వలేదే. ఇప్పుడు కూడా మహబూబ్ నగర్లో థైరాయిడ్ వల్ల మెచ్యూర్ కారు 1% కేసులు నేను ఇప్పుడు కూడా సాల్వ్ చేస్తున్నా. మెచ్యూర్ కారు సన్నగా బక్కగా ఉంటారు, థైరాయిడ్ గోలు వేస్తే బాగైపోతారు. అలాగా నాకు డెలివరీలో తెలుసుకున్నారు. సెకండ్ డెలివరీలో డిజేబుల్డ్ పాప ఎందుకు పుట్టిందంటే థైరాయిడ్ ఉన్నందువల్ల అని అప్పుడు తెలుసుకొని, అప్పటి నుంచి నాకు థైరాయిడ్ మందులు ఇచ్చారు. అప్పుడు నేను
గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను. సూర్య భగవంతం వైస్ ఛాన్సలర్ కూతురు మా మహిళా మండలిలో ఉండే ఆమెతో. మా పాప కొంచెమే స్లో లెర్నర్ మాత్రమే, డిజేబుల్డ్ కాదు. అయినా నేను మెంటల్లీ రిటార్డెడ్ అంటే ఏంటి సబ్జెక్ట్ అంతా నేర్చుకొని డిజేబుల్డ్ స్కూల్ రన్ చేశాను. ఎప్పుడైతే నేను జాబ్ రిజైన్ చేశానో అంతకుపూర్వం మా నాన్న వాళ్ళు ఫోన్లో మాట్లాడేవాళ్ళు, తర్వాత ఎవరో నాకు సంబంధం లేదు. పుట్టింటి నుంచి టోటల్ డిటాచ్. ఎందుకు? డెలివరీలు కూడా నేనే చేసుకున్నాను. ఆయనకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, మేము భారం అవుతాం కదా వాళ్ళకి. వెలివేయబడ్డ మనుషులు. అయ్యో అయ్యో. ఇటు అత్తగారి వాళ్ళు ఎవరు లేరు, ఆయనకు అమ్మ నాన్న లేరు, వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. ఈయన ముందు నుంచి కూడా సపరేటే ఉన్నారు పాపం. వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ కాలే. ఈయనతోటి భాష వ్యావహారిక జ్ఞానంతోటే మాకు ఇబ్బందులు, కానీ పెద్దవాళ్ళందరితోటి మాకేమీ ఇబ్బందులు ఏమి లేవు. అట్లా వీళ్ళతో ఈయనతో అండర్స్టాండింగ్ కష్టం. అంటే వాళ్ళు మర్యాద చేసేది వీళ్ళకి తెలీదు, వీళ్ళు చేసేది వాళ్ళకి. తెలంగాణ వ్యవహారం వేరే ఉంటుంది కొంచెం, దాంతో ఇబ్బందులే తప్ప ఇంకేం లేదు. అయితే ఇప్పుడు డెలివరీలు కూడా వీళ్ళు లేరు, వాళ్ళు లేరు. డెలివరీ నేనే వెళ్ళి నాకే డెలివరీలు నేనే చేయించుకున్నాను. సెకండ్ డెలివరీకి మాత్రం మా అమ్మ వాళ్ళు అప్పుడు ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకుంది ఇది అని అప్పుడు వచ్చారు. వస్తే ఏదో డెలివరీ అని డెలివరీ చేస్తే సీమంతం చేయండి అంటే, నీకు సీమంతం కూడా చేయాలనా, నువ్వు మీ బిడ్డలు బిచ్చమెత్తుకోవాలన్నారు నన్ను. సీమంతం చేయలే. అందుకే నేను 1000 మందికి సీమంతం చేస్తున్నా, రోజు 100 మందికి సీమంతం చేశాను ఈ రోజు. అలా జీవితంలో కొన్ని అనుభవాలు, ఆటుపోట్లు. తర్వాత మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను. 2 బిడ్డల పెళ్ళిళ్ళల్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ స్కూల్ కూడా తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇది కాదు, ఏదో ఉంది నా జీవితము స్పెషలిస్ట్. ఐఆమ్ ఏ స్పెషలిస్ట్. భర్త పిల్లలు సంసారం అంటూ కాదు, ఏదో నేను సాధించాలి. తర్వాత మా పిల్లలే వచ్చి పెళ్ళిళ్ళైనాక చెప్పారు, ఆ అమ్మాయి చనిపోయింది ప్రఫుల్ల అని. అప్పుడు నాలో ఉండే కోపము గ్రిడ్జ్ అంతా. అమ్మాయి? ప్రఫుల్ల అని ట్విన్స్లో ఒక అమ్మాయి, స్లో లెర్నర్ పాప, డిజేబుల్డ్ పాప. అందుకే 2 మ్యారేజ్ల్లో ప్రాబ్లం జరిగింది, ఈమెకు మెంటల్ పిల్లలు ఉన్నారని. అంటే పెద్ద గొప్పగా ఆస్తులు ఉండాలి మా ఫ్యామిలీలో, చదువులు ఉండాలి. మా ఆయన నేను గొప్ప పొజిషన్లో, పుట్టింటోళ్ళే నన్ను పట్టించుకోలేదంటే బయట ప్రపంచం ఎవరు పట్టించుకుంటారే బంగారు. మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు నేను చేశాను. తమ్ముడు అడ్వకేట్ చదివేదాకా నేను చూశాను. తమ్ముళ్ళ చెల్లెల పెళ్ళికి సంబంధాలు చూసిందే నేను. వాళ్ళ గొడవలు జరిగితే కూడా నేను హెల్ప్ చేశా. వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నారు కానీ మీరేనాడు వాళ్ళని వద్దనుకోలేదు. మా నాన్న అంటే నాకు పంచ ప్రాణాలు. ఇవాళ నేను లక్కరాజు నిర్మల అంటే మా నాన్నగారి పేరే లక్కరాజు రాఘవరావు. అస్ట్రాలజీ నాకు జీవితం అంటే నేర్పింది మా నాన్నగారు. మా నాన్నగారి దగ్గర ఆయన కూడా ఎందుకు పట్టించుకోలేదు? మా నాన్న కోట్ల రూపాయల ఆస్తులుండి మా తాతగారు చనిపోయి కొంగరకల అని మా నాన్నది. మా నాన్న పూటకూళ్ళలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనం చేసి చదువుకున్నారు, భోజనం లేక. ఈ ఊళ్ళో 10 కోట్లకు 1 ఎకరం. ఆ ఆస్తులు ఆ రోజుల్లో ఎక్కడివి నాన్న పూర్వకము. మా నాన్న పూటకూళ్ళలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటే మా అమ్మని ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం వచ్చారు మా నాన్నగారు 100 ఎకరాలు రాసిస్తే. మా పెదనాన్నలు నన్ను అడిగారు, ఏంటే పెద్ద పోజులు నీవు, మీ తాత ఎట్లా చచ్చిపోయాడో తెలుసా అంటే, పెదనాన్న ఎట్లా చచ్చిపోయాడు అని అడిగితే, ఆకలితో అన్నం లేక చచ్చిపోయాడే. ఒక కొడుకును దత్తత ఇచ్చాడు, ఒక కొడుకును మెంటల్ అయిపోయాడు, ఒక కొడుకు ఆకలితో చచ్చిపోయాడు, ఒక కొడుకును దత్తత ఇచ్చాడు, మీ నాన్న ఇల్లరికం ఇచ్చాడని చెప్పారు మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా ఆ పాత ఇంట్లో మహబూబ్ నగర్ ఇంట్లో నీళ్లు కాడుతుంటే మంచం కింద 2 రాళ్ళు పెట్టుకున్నాడు, కానీ ₹1 కోటి తన చేతులున్నా ఒక కొత్త మంచం కొనుక్కోలేదు. ఇప్పుడు చెప్పు, ఆడపిల్ల ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు మా నాన్న? ఫోన్ చేస్తే ₹1 ఖర్చు అయితే అని ఫోన్ చేసేవాడు కాదు. ఇదంతా సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి భావనలు, వాళ్ళు పెరిగినటువంటి భావనలు. అది వాళ్ళ తప్పు కాదు. ఇవాళ మా ఆయనతో కూడా అదే గొడవ. పని మనిషికి ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఒక ₹2 ఎక్కువ, ఆ ₹2 తెచ్చిస్తే కానీ నేను చిల్లరి అంటాడు. ఎందుకు? వాళ్ళ ఆ కాలంలో వాళ్ళు పడిన అనుభవాలు ఇవాళ చూస్తున్నారు. ఇవాళ నా దగ్గర ₹100 ఉన్నాయి, నేను హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ ఫీలింగ్ ఉంది, ఖర్చు పెట్టుకోవచ్చు. వీ హ్యావ్. నిన్న నా ఫ్రెండ్ వచ్చింది ఒక ఆవిడకి 82 years, 5 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆమెకి. 5 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పని మనిషి మంచిది లేదే నిర్మల, కొత్త పని మనిషిని పెట్టి ₹35,000 ఇవ్వాలన్నది. ₹35,000, ₹1 కోటి నువ్వు బ్యాంకులో పెట్టుకుంటే 80 lakhs వస్తున్నాయి, 80,000 వస్తున్నాయి నీకు. ₹1 కోటి నీ బిడ్డలకే ఇవ్వు.
దాన ధర్మాలు చేయకపోతే గెట్అవుట్ నా ఇంట్లో నుంచి అని తిట్టా. నేను ₹1,00,000 ఇస్తున్నాను పని వాళ్ళకని. 1 కోటి రూపాయలు బ్యాంకులో వస్తే 80 లక్షలు వస్తున్నాయి కదా, 80,000 వస్తున్నాయి కదా, 40,000 పెట్టి 2 పని మనుషులు పెడితే వాళ్ళ జీవితం అంతా అయ్యో మేము ఇక్కడ. అదే నేను విశ్వ నియమాల రహస్యం తల్లి. మనకు ఏది ఉందో అది ఇవ్వాలి, ఏది పొందుతున్నామో అదే మన జీవితము. కాబట్టి ఈ విశ్వ నియమాల నిగూఢ రహస్యమే అది నాన్న. కాబట్టి ఎవరైతే మూఢ విశ్వాసాలతో ఉన్నారో, ఇవాళ ఎవరైతే నమ్మకంతో ఉన్నారో, ఎవరైతే ఆస్తులు ఆడపిల్లలకి ఇవ్వకుండా చేస్తున్నారో, మేమే తినాలి, ఆడపిల్లలకు ఆస్తులు ఇవ్వద్దు అనుకుంటారు. నిన్నొక కేసు నాకు ఫోన్ వచ్చింది నాన్న. మా అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది, రెండవ కూతురు ఫస్ట్ ఇయర్లో ఉంది. 2 పిల్లలు ఎలా అంటే కొడతారు, తిడతారు, అరుస్తారు, పిండి ఏది ఉంటే అది చేతిలో పెట్టి కొడతారు. అంటే మీ ఆయన ఇట్లనే ఉన్నాడా అంటే అవును. అంటే మరి జీన్స్ దానికి నువ్వేం చేస్తావు? కాబట్టి ఈ 3 నేను చెప్పే బేసిక్స్లోనే సగం సబ్జెక్ట్ వస్తుంది నాన్న. ఫస్ట్ ఈ చిప్ అని చెప్పిన దాంట్లో సగం సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత అనుభవాల ద్వారా నేను చెప్పి జోడించి మీకు ఇస్తున్నటువంటి దాంట్లో 30% వస్తుంది. తర్వాత సబ్జెక్టుని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో 30% ద్వారా వచ్చి విశ్వ నియమాలను ప్రపంచంలో అందరికీ ఇవ్వదలుచుకున్నా. అప్పుడు మా అమ్మాయిలు వచ్చి షూస్ వేసుకొని నీ ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్ వెళ్ళు మమ్మీ, నీకెప్పుడో 20 ఏళ్ల క్రితమే బొక్కలన్నీ అరిగిపోయాయి, అనేబుల్ టు వాక్. పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కూడా నేను కుర్చీ మీద కూర్చొని పెళ్లి చేశాను. అలాంటిది నేను ఇవాళ ఇంత బాగా ఉన్నాను అని అంటే ఆ విశ్వంతో. అందరూ ఉస్మానియా యూనివర్సిటీ లోపల వెళ్ళి చదువుకున్నారు. నాకు ఎంఎస్సీ ఫిజిక్స్ వస్తే మా అమ్మ వాళ్ళు చదివించక మా సార్ను కొట్టి తిట్టేలా కొట్టారు కదా. ఉస్మానియా యూనివర్సిటీ బయట 12 సూత్రాలు నాకు అవగాహన. ఇవాళ నేను ప్రకృతితో మాట్లాడతాను. అమ్మ, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకున్నాము, మీరు లైఫ్లో ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్ గురించి తెలుసుకున్నాము, ఆటుపోట్లు చెప్తున్నారు, అన్నీ కనెక్ట్ అవుతున్నాం కదా. విశ్వ నియమాలు ఇది నాకు తెలిసి ఒక రోజులోనో, ఒక పూటలోనో, ఒక ఎపిసోడ్లోనో అయ్యే సబ్జెక్ట్ కాదు. ఇది చాలా 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 పెద్ద సబ్జెక్ట్. సో ఈ ఎపిసోడ్లో ఇంట్రొడక్షన్ మాట్లాడదాం. అసలు విశ్వ నియమాలు ఏంటి, ఎన్ని ఉన్నాయి, వాటి బేసిక్స్ చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి డీప్గా వెళ్దాం. అనుభవాలను, ఎక్స్పీరియన్సెస్, వాటిని గురించి ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అలా వాకింగ్ వెళ్తున్నప్పుడు అడిగారనమాట, మీరు లోపలికి రండి మేడం, చాలా బాగుంటుంది. అబ్బో నేను రానురా బాబు అని అన్నాను. నాకు గాజులు వేసుకుంటాను, 5:30కే వస్తాను అన్నాను. అంటే వాళ్ళు ఏమన్నారు తెలిసిన, ఏం లేదు మేడం మీరు రండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, నెమళ్ళు అవి ఉన్నాయి అన్నారు. సరే అనుకొని 2వ రోజు నుంచి ఒక ఊర కుక్క నా వెంట పడ్డం మొదలుపెట్టాడు. ఒక ఊరి కుక్క. ఆ ఊరి కుక్క నేను 3 కిలోమీటర్లు పోతే 3 ఉంటారు, 6 కిలోమీటర్లు పోతే 6 ఉంటారు. నేను కూర్చుంటే కూర్చుంటాడు, నిలబడితే నిలబడతాడు. అరే నువ్వు నాకు ఇంజక్షన్లు తీసుకోరా, నా మీద పడుతున్నావు ముద్దు పెట్టుకొని అని. అప్పుడు వీళ్ళందరూ సెక్యూరిటీ వాళ్ళు అందరూ అన్నారు, నేను ఒంటరిదాన్ని రేపటి నుంచి రాను అన్నావు కదా, దేవుడు నీ కోసం పంపించాడని. 2 గంటలకు పోయినా వస్తాడు, 3 గంటలకు పోయినా వస్తాడు, 6 గంటలకు పోయినా వస్తాడు. నేను కారు హారన్ కొట్టగానే వచ్చి కన్నీళ్లు పెట్టుకొని రోడ్డు మీద బయట నిలబడి చూస్తాడు. చిలకలు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడతాయి, విశ్వంని నేను ఇలా ఏదడగానే అది ఇచ్చేస్తుంది. ఆ స్థితికి నేను వచ్చాను కాబట్టి ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నాను. విశ్వ నియమాలు అనేవి విశ్వంలో మనం ఏమడిగితే అది సాధించుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కర్మను నివృత్తి చేసుకోవాలి అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. చిన్నది ఒకటే చెప్పండి. అది మీ షార్ట్లోకి వరకు వచ్చేస్తుంది. సరే చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతవే నమః అనమంటారు కదా. నవగ్రహాలు అంటారు కదా. విశ్వంలో పంచభూతాలు, మనలో పంచభూతాలు ఉన్నాయి కదా. ఈ చిన్న పాయింట్ చెప్తేనే మీకు అర్థమైపోతుంది. నవగ్రహాలు మనలో ఉన్నాయి, మనలో ఉండే దానిని ప్యూరిఫై చేసుకుంటే నవగ్రహ దోషం పోతుంది. ఆదిత్య అంటే సండే అంటే మన సహస్రార చక్రం, మండే అంటే మన ఆజ్ఞా చక్రం వైట్గా ఉంటుంది, ట్యూస్డే అంటే విశుద్ధి చక్రం, థర్స్డే అంటే హార్ట్ చక్ర గ్రీన్, థర్స్డే అంటే గురువారం ఇవాళే సూర్యుడు డైజెషన్ కెపాసిటీ, ఫ్రైడే అంటే మన యూట్రస్, శుక్ర మహర్దశ ఉంటేనే పిల్లలు పుడతారు, శుక్ర కణాలు అని సైన్స్లో చెప్తారు, అది మన యూట్రస్, మగాళ్ళకు కూడా యూట్రసే. దాని తర్వాత మూలాధారము సాట్రన్ శని. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని అంటే మూలాధారం ఓంకారం. రాఘవే కేతువే నమః. రాఘవే అంటే మన కంప్యూటర్ తలకాయ మాత్రమే, దానికి ఉండదు. కేతు అంటే మన కాళ్ళు మాత్రమే. కాబట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతువే నమః అంటే మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ని అనలైజ్ చేసుకున్నాం అంతే.
ఆ ఎన్లైట్ చేసుకునే ప్రాసెస్లో ప్రాసెస్ ఈ విశ్వ నియమాలతో కనెక్ట్ అవుతాం. కరెక్ట్. విశ్వ నియమాలు మొత్తం చెప్పమంటే నేను ఇప్పుడు చెప్పేసి క్లోజ్ చేద్దాము, చెప్దాం. ఎందుకంటే Yes. ఒక ఎపిసోడ్ స్టాప్ అవుతుంది. ఎగ్జాక్ట్. నేను చూసి చెప్పాలి, ఎందుకంటే ఇంగ్లీష్ టర్మినాలజీ నాకు కరెక్ట్గా రాదు. ఆ టర్మ్కి ఒక్కటి తప్పు చెప్పినా ఎంతోమంది 1000 మంది చూసినప్పుడు నన్ను తప్పుగా చెప్పొద్దు. భావన తెలిస్తేనే చెప్పాలి, కరెక్ట్గా ఉంటే చెప్పాలి, అనుభవంతో చెప్పాలి. అలాగే. అప్పుడే ప్రతి వాళ్ళ హృదయంలోకి మీరు వస్తుంది చక్కగా నాన్న. చూసే చెప్పండి. ఫస్ట్ది దైవిక ఏకత్వం, లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఓకే. అంటే లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంటే ప్రతిదీ పరస్పరం అనుసంధానంగా ఉంటుంది. మన కర్మలు, ఆలోచనలు, చర్యలు విశ్వంపై ప్రభావం చూపిస్తాయి. దైవి ఏకత్వ నిబంధన తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే లా ఆఫ్ వన్నెస్, డివైన్ వన్నెస్. అంటే ప్రతి జీవిలో ప్రాణి ఒకటే అన్నారు, దాన్ని ఇంకా ఎలాబరేషన్ చేసి మీకు అందరికి అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. తర్వాత లా ఆఫ్ వైబ్రేషన్ రెండవది. కంపన నిబంధన అంటే ఏంది? ప్రతి వస్తువుకి, నేను ఇందాక చెప్పాను, ఆలోచనలకి, మనలో ఉండే భావనలకి ఎక్కువ తక్కువ ఒక ఫ్రీక్వెన్సీ అంటే తరంగ ధైర్యం ఉంటుంది. సైన్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా అర్థమైపోతుంది నాన్న. మూడవది లా ఆఫ్ యాక్షన్. చర్య చేస్తేనే ఫలితం ఉంటుంది, కర్మ వల్లనే ఫలితం ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఇంకా దానికి ఎలాబరేషన్ చేసి మనం చెప్పుకోవచ్చు. క్రియాశీలత కర్మ అంటే మన కర్మలే ఫలితాన్ని చూపిస్తాయని, లా ఆఫ్ యాక్షన్. తర్వాత సారూప్యత ఆకర్షణ సిద్ధాంతము, లా ఆఫ్ కరెస్పాండెన్స్. లోపల ఏదైతే ఉందో అదే నేను ఇందాక చెప్పాను. నాకు వీళ్ళు ఎవరు హెల్ప్ చేయరు, మా పిల్లలు ఏమైపోతారో అనుకుంటే వాళ్ళు నిజంగా అదే అయిపోతారు. మా పిల్లలు ప్రయోజకులు మంచోళ్ళు అనుకుంటే ప్రయోజకులు అవుతారు. నా భర్త మంచోడే బాగా చూసుకుంటాడు అంటే అబ్బో నీ వీడేమిడిదో అని అనుకుంటే ఏమిడిదో ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ 1000 మంది 1,00,000 మంది వాళ్ళంతా చెప్తున్నారు. ఏదనుకుంటా జరగదు, ఈ 12 రూల్స్ పాటిస్తేనే అవుతుంది, అది మాత్రం సత్యం. లా ఆఫ్ పర్పెక్చువల్ అండ్ ట్రాన్స్ములిటేషన్ ఎనర్జీ అంటే నిలుపుదల లేదా పరిమితి కలిగినటువంటిది. ఏంటంటే శక్తి నిరంతరం మారుతూ పోతుంటుంది. అంటే ఏంటిది? పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్గా, ఇప్పుడు నీ కర్మ బాగలేదు, పాపకర్మ ఉంది అని అంటున్నాం కదా, ఇప్పుడు దీనికి లోడ్ ఎక్కువైతే నువ్వు డిలీట్ చెయ్యి అంటున్నావు కదా, అలాగే మనలో కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు డిలీట్ అయితే ఛార్జింగ్ చేసుకోవాలి. అది కూడా నేను చెప్తాను. సరే, ఓకే. తర్వాత లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అంటే చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు హస్బెండ్ ఒకళ్ళు, పుస్తకంలో రాశా నేను, హస్బెండ్ ఒకళ్ళు ఏం చేశాడో, నేను బిడ్డను చాలా ప్రేమగా పెంచానమ్మా, చాలా బాగా పెంచానమ్మా, నాలుడి మాత్రం బద్మాషి కూడా దొరికిండమ్మా, దాన్ని సతాయిస్తున్నాడమ్మా, కొడుతున్నాడమ్మా, తిడుతున్నాడమ్మా, ప్రేమ చేస్తున్నాడమ్మా అని అన్నాడు. అయ్యో అని నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరినీ పిలుస్తాను కదా, ఆ భార్యను, ఆ అల్లుడు, బిడ్డను అందరినీ పిలిస్తే ఆ భార్యను పక్కకు పిలిచి మొగుడు లేకుండా ఒక్కొక్కళ్ళతో మాట్లాడతా. ఆమె చెప్తే, అమ్మ పెళ్లి చేసుకున్నాడు, నన్ను సతాయించి పెట్టిండు, చంపి పెట్టిండు. నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేక, ఈ పిల్ల పుట్టినాక కొంచెం ఆర్థికంగా మాకేం ఇబ్బంది లేదు, ఇట్లా కూర్చుంటావు, మా చెల్లెలు అట్లా పని చేస్తుంది, ఇట్లా నిలబడ్డావు, ఆ మూత ఎట్లా పెట్టినావు, నవ్వుతూ ఉండవా, ఏ దానికన్నా వంక పెట్టి తిట్టేవాడంట. అప్పుడు ఆ అందరి జంటలను పిలిచి, చూడు నాయనా, నీ పెండ్లాన్ని ఎంత కష్టపెట్టినావో, ఈ విశ్వంలో రూల్ ప్రకారము నీ బిడ్డ అంత బాధపడుతుంటే నువ్వు బాధపడాలి. అక్కడ ఎంత చర్య = మైనస్ ప్రతిచర్య. ఒకవేళ కొడుకులే ఉన్నారు అనుకుందాం, ఇలాగా భార్యని హింసించాడు, కొడుకులే ఉన్నారు, తనకి ఏ కోడల మీద ఇష్టమైంది ఆ కోడలు, లేదా ఆయనకు చెల్లెలు ఇష్టమైతే చెల్లెలు, లేదా ఆయనకే కోడలు అంత బాధ పెడుతుంది. కోడలే ఈ భార్యని ఎంత ఇబ్బంది పెట్టిందో అంత ఇబ్బంది పెడుతుంది, ముందు భార్య చచ్చిపోతుంది. ఇలా జరుగుతుంది. చర్య = మైనస్ ప్రతిచర్య. ఇలా చాలా లోతులైన భావాలు ఉన్నాయి. లా ఆఫ్ కాంపన్సేషన్, పునరుత్పత్తి, పరివర్తన. మన క్రియలు ఫలితంగా సమానమైన ఫలితాన్ని మనం అనుభవిస్తాము. ఇది ఒక న్యాయ నిబంధనలు ఇవన్నీ. లా ఆఫ్ రిలేటివిటీ, ప్రతిదానిని ఇతర విషయంతో పోల్చినప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రతిదీ పోల్చి చెప్తున్నాను కదా, అలాగా ప్రతి ఆలోచన ఒక ఆలోచనకి పొంతన రిలేటివిటీతో ఉంటుంది. అంటే మంచి ఉంటే చెడు ఉంటుంది, చెడు మంచి రిలేటివిటీ కలిగి ఉంటుంది ప్రస్తుత పరిస్థితి పైన. ఇవాళ నేను బాగా డబ్బులు ఉన్నాయండి, ఇవాళ లాస్ అయిపోయినా అంటున్నావు. ఎలా లాస్ అయ్యావు? నీవు లాస్ అనేది ఉంది అని నీ మనసులో ఉంది, అందుకే ఇవాళ లాస్ అయినావు.
మా భర్త పచ్చిగా చూస్తలేడు అవ్వారో గారో ఫోన్ అరే నీ ఎంకన్నా నీ భావనలో ఏదో ఒక రోజు అది తెలిసింది. అందుకే నా కొడుకు మంచిగానే ఉండే, ఇప్పుడే డిప్రెషన్. అది ఓన్లీ నెగిటివ్ థింగ్స్ కే అవుతుందా? లేదు నా మంచి చెడు రెండు ఉంటాయి అన్నమాట. ఆ నెగిటివ్ థాట్ ఎలా ఉందో ఆ నెగిటివ్ విశ్వంలో వచ్చినప్పుడు సేమ్ అది జరుగుతుంది. అలా పాజిటివ్ థాట్ సపోజ్ ఒక 100 వచ్చాయి, నెగిటివ్ థాట్ ఒకటే వచ్చింది, ఆ ఒకటే ఎందుకు జరుగుతుంది? ఒకటే ఎందుకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఒకడు సూసైడ్ చేసుకున్నాడు అక్కడ. ఎప్పుడో ఒక వ్యక్తి నేను సూసైడ్ చేసుకోవాలనే భావనతో ఉన్నాడు. ఆ ఎనర్జీ లెవెల్ అక్కడ ఉంది కాబట్టి ఇతను కూడా మతనాడు సూసైడ్ చేసుకుంటాడు. ఎక్కడుంటుంది ఎనర్జీ లెవెల్? విశ్వం మొత్తం ఎనర్జీతో కూడుకుంది. ఇప్పుడు ఈ విశ్వం మొత్తం ఇప్పుడు మన చుట్టూ కూడా ఎనర్జీ ఉంది. ఎలా కనెక్ట్ అవుతాం? ఆ ఒక్క పాయింటే ఎలా కనెక్ట్ అవుతుంది? ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ వ్యక్తులే నీ జీవితంలో ఎంటర్ అవుతారు. ఆ పాజిటివ్ థాటే అక్కడికి పోతుంది. అమ్మో ఇంజనీరింగ్ పోరగాళ్ళు నన్ను ఇంత క్వశ్చన్ చేశారు. ఒక రేప్ కేసు అక్కడ జరిగింది, ఇక్కడ ఒక రేప్ కేసు జరుగుతుంది. ఒక బస్సు బాయిలో పడింది మేడం, రెండో బస్సు బాయిలో ఎందుకు పడుతుంది? ఒక కులం హత్య ఎక్కడో జరిగింది, ఇక్కడ మళ్ళీ కుక్కటిపల్లిలో జరిగింది, ఎందుకు అని అడిగాడు వాడు. ఒక బస్సులో డ్రైవర్ ఏమనుకుంటాడు, బస్సు ఒక బాయిలో పడిపోయింది. వీడు అనుకుంటాడు నేను కూడా తాగేబోతుంటా, నేను కూడా చెరువు మీద నుంచే పోతుంటా, నేను కూడా ఎప్పుడో పడతానో ఏమో అని భయపడుతూ పడతా అనుకుంటాడు. ఆ రోజు టీవీ అంతా చూస్తాడు. చూసేసరికి ఈ సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్ మాత్రమే తెలుసు. ఇందాక నేను చెప్పిన మా అమ్మమ్మ చెప్తూ ఉంటే ఫీలింగ్తో ఉన్నాను నేను, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అదే శాశ్వతంగా నిలుస్తుంది, అదే నేను ఈ విశ్వ నియమాలు కనుక్కున్నప్పుడు, అందుకే ఇంతమందిని నేను అట్రాక్షన్ చేస్తున్నాను. ఈ సబ్ కాన్షియస్ మైండ్కు ఫీలింగ్తో ఇవ్వగానే అట్రాక్ట్ అవుతుంది. వాడు అదంతా చదివి ఆ ఫీలింగ్తో ఉండి సబ్ కాన్షియస్ మైండ్లో నేను పడతాను డైరెక్ట్గా చెరువులోకి వెళ్ళిపోతాడు మల్తనాడు వాడు. రెండో రోజు వార్త ఏమైంది విన్నావు నువ్వు? ఆ వైబ్రేషన్ ఇక్కడ ఉంది కాబట్టి, అతని థాట్ లెవెల్ కూడా అదే ఉంది కాబట్టి, ఆ థాట్ లెవెల్ సబ్ కాన్షియస్కు ఫీలింగే తెలుసు. నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, తప్పు చేస్తున్నావా తెలియదు. ఇంకొక ఉదాహరణ చెప్తా, నువ్వు పడిపోతావు. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, ఒక భార్య చాలా గొప్ప పొజిషన్లో ఉంది, దీన్ని కాళ్ళు ఎరగొట్టాలి, ఎప్పుడన్నా కొంచెం మూలబడి ఉంటే కానీ నా మాట వినదు, దీనికి అహంకారం ఎక్కువ. మగవాళ్ళకు మేలీగో ఉంటుంది, భార్యను ఎప్పుడు అప్రిషియేట్ చేయడు కదా నాన్న. ఒకరోజు తీసుకుపోతూ యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ చేసి 2 కాళ్ళు ఇరిగిపోతాయి ఆమెకి. అతనికి తెలియదు అది జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో నీకు ఫీలింగ్ ఉందంటే జరిగిపోతుంది. ఫీలింగ్తో ఇచ్చావు నువ్వు దాన్ని, జరుగుతుంది నాన్న. అతనికి కూడా తెలియదు. భార్య మళ్ళీ కాళ్ళు ఇరిగిపోతే అతను బాధపడతాడు, ఆమె బాధపడుతుంది. కానీ అతనిలో రివెంజ్ ఇలా తీర్చుకుంటాడు. ఈగో, మేలు ఈగో. పిల్లల్ని కొట్టాలనుకున్నా, చంపాలనుకున్నా, ఇవన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్సే. లా ఆఫ్ రిలేటివిటీ చెప్పాను కదా, ఇదే రిలేటివిటీ. లా ఆఫ్ పొలారిటీ, ధ్వని తరంగం ఉంటుంది. కాబట్టి మన వాళ్ళందరూ ఏం చేశారు, ధ్వని ఉంటుందంటే మాట్లాడే మాటల్లో మంచి చెప్పగానే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అయ్యో ఎవడో చనిపోయాడు అనగానే ఇంకో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ మనలో ఉండే వాయిద్యాలు ఎన్నో రకాలైన, భరతనాట్యం, కూచిపూడి, ఎన్నెన్నో వాయిద్యాలు రకరకాలు, అవన్నీ దీనిలోకి వస్తాయి అన్నమాట. లా ఆఫ్ రిథిమ్ అంటే జీవితంలో విషయంలో ప్రతిదీ నిర్దిష్టలో సంతోషము, బాధ, విజయాలు, ఉపజయం అన్నీ ఒక లిరిక్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి, ఒక రాత్రి వచ్చిందంటే పగలు కంపల్సరీ వస్తుంది, కష్టం వచ్చిందంటే సుఖం కంపల్సరీ ఉంటుంది. నారిబోసినోడు నీరుపోయాడా, రాత్రి వచ్చిందంటే పగలు రాదా? ఊరోళ్ళు ఎంత బాగా చెప్తారమ్మా. నాకు తెలియకపోతే ఒకరోజు ఇదే విషయం విచిత్రంగా విన్నాను తల్లి. మేము ఇల్లు కట్టుకుంటున్నాము, అన్ని ఊరిని అప్పులే అయిపోయినాయి, అప్పులు తీర్చలేకపోతున్నాము. ఎవరో ఊరామె పనుళ్ళు ఎవరో వస్తే నేను అన్నాను, ఏమై వాళ్ళ పైసలు వస్తున్నాయి, రేపు అయిపోతున్నాయి. అమ్మా బాయిలా తోడుకుంటుంటేనే నీళ్ళు వస్తాయమ్మా, అంటే మనం ఖర్చు పెడుతుంటేనే మళ్ళీ పుడతాయి. ఎంత గొప్ప ఆలోచన కదా, దాంట్లో ఎంత భావన ఉంది నాన్న. మనం వినేటందుకు చాలా ఇంతే ఉంది, కానీ అందులో అంతరార్థం ఇంతుంది కదా. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ మారుతూ పోతుంటుంది. రాత్రి పగలు, చీకటి పగలలాగా సుఖ దుఃఖాలు. ఇదే బుద్ధుడికి కలిగిన జ్ఞానోదయం. తర్వాత చెప్తాను, దీనిలో చాలా రహస్యాలు ఉన్నాయి. లా ఆఫ్ జెండర్ అంటే ఏంటి? మేల్ ఫీమేల్. ఈ విశ్వం ప్రకృతిలో స్త్రీ పురుషుడు ఉన్నాడు, దానిని శివపార్వతులు అర్ధనారీశ్వరుడు అన్నాడు. మన శరీరంలో కూడా ఇది పురుషుడు, ఇది స్త్రీ, ఇది శివుడు, ఇది పార్వతి. ఏమ్మా, ఇది తల్లి, ఇది తండ్రి, ఇది తల్లి. అందుకే ఏం చేస్తారు, ఎప్పుడైనా మనం వదిలి తీసుకోవాలి. సుషుప్తి నాడులో ప్రజెంట్లో ఉండాలి. కొంతమంది ఏం రా మగోళ్ళలాగా ఆడపిల్లలాగా ఎడుతున్నావు నువ్వు అంటే స్త్రీ తత్వం అతనిలో ఎక్కువ ఉంటుంది. ఏమేం మొగరాయిలా ఉన్నావు నువ్వు అంటే పురుషతత్వం అమ్మాయిలో ఎక్కువ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఇవే 12 లాస్. దీని గురించి గొప్ప గొప్పగా మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి భావాలు మీరు ఏమనుకుంటే జరగచ్చు. మీ జీవిత విధానాన్నే మార్చుకోవచ్చు. జీవిత విధానాన్ని మార్చుకోవడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కూడా పెంచుకుందాం ఈ 12 లాస్ తో. ఎగ్జాక్ట్లీ దుఃఖం లేకుండా సుఖమయ జీవితాన్ని మనము పొందుతూ. అమ్మ ఒక్కటి చెప్పి ప్రోగ్రామ్ ని కంక్లూడ్ చేద్దాం ఇవాళ ఎపిసోడ్. ఇన్ని లాస్ చెప్తున్నారు, జీవితంలో ఎలాంటి సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు, ఎన్నో సమస్యలకి సొల్యూషన్ ఉందంటున్నారు. మీరు చెప్పిన మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లోంచి మీరు క్రియేట్ చేసినటువంటి ఈ 12 లాస్ని మా అందరికీ చెప్తున్నారంటే మీరు కూడా ఫాలో అవుతారు కదా 100%. ఫాలో అయ్యి అనుభవాన్నే ఇస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు అసలు జీవితంలో సమస్యలు లేవా? చెప్పాను కదా తల్లి ముందు నుంచి. ఇప్పుడు ఏం సమస్యలు లేవు. అది నేను అంటా, ఆ సమస్యలో పుట్టిన సారాన్నే తీశారు. ఎగ్జాక్ట్లీ క్వశ్చన్, ఎంత మంచి క్వశ్చన్ అడిగా. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఒక అమ్మాయి ఫోన్ చేసి నన్ను అడిగింది, ఏం మేడం ఎప్పుడు వచ్చింది మీకు ఈ జ్ఞానం అంటే 60 ఏళ్ళకి వచ్చింది అని అన్నాను. అంటే మాకు ఇప్పుడు 45 ఏళ్ళు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా జీవితం కనుక ముందే వచ్చి ఉంటే, ఈ జ్ఞానం తెలుసుంటే నా లైఫ్ టర్నింగ్ ఇంకో రకంగా ఉండేది. ఎగ్జాక్ట్లీ చిన్న వయసులో మీకు అందరికీ తెలుసుకునే అవకాశం ఈ విశ్వాన్ని మనం ఏమడిగినా ఇస్తుంది. ఈ విశ్వ నియమాలు తెలిసి ఆ దారిలో మనం వెళితే ప్రతిదీ సులభం అవుతుంది. మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు 60 ఏళ్లలో హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా వండర్ఫుల్. దట్ ఈస్ ద స్పిరిట్. మనమందరం కూడా అదే వైబ్రేషన్ కి వెళ్దాం. చెప్పాలంటే చాలా సీక్రెట్లు చెప్పొచ్చు. ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చింది, డైమండ్ నెక్లెస్ కావాలంటే వచ్చింది, ఎండి కంచోలు కావాలంటే వచ్చాయి. అమ్మ సాయంత్రం మా ఇంటికి వస్తారు మీరంతా. డైమండ్లు, వెండ్లు, ప్లాటినంలు కాకుండా కోరికుందే నాకు ఈ విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేసి మీకందరికీ సబ్జెక్ట్ ఇవ్వడం నా చివరి కోరిక. ప్రతి వాళ్ళకి ఈ సబ్జెక్టుని ఇవ్వాలి. అదే అందుకోసమే నేను జన్మించాను. అదే నా జీవిత అన్వేషణలో ఫలితం. తథాస్తు. సో అది మీ ద్వారా మేమందరం కూడా విని తెలుసుకొని జీవితంలో పెద్ద పెద్ద మెటీరియలిస్టిక్ డిజైర్స్ గురించి నేను మాట్లాడలేదు. బేసిక్ సంతోషంగా ఉండగలిగితే అంతకన్నా కావాల్సింది ఏం లేదు. సో అవన్నీ మీ ద్వారా తెలుసుకోబోతున్నాం అన్నందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఈ ఎపిసోడ్ ని ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడా అని మీతో పాటు నేను వెయిట్ చేస్తాను. అమ్మని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను కూడా క్యూరియాసిటీతో మీకు ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పాలని ఆతృతతో ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కొత్త కొత్త విషయాలు మనం షేర్ చేసుకుందాం. 100%. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఉంటాను.